స్టార్ 9 టీవీ కథనానికి స్పందించిన ఈవో అధికారి పాడుబడిన ఇంటి సమస్యపై చర్యలు చేపట్టారు. ఆంధ్ర వీధి నివాస ప్రాంతంలో గత 10 ఏళ్లుగా నీరు నిల్వ ఉండడం, చెత్త పేరుకుపోవడం, పిచ్చి మొక్కలు పెరగడంతో పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈవో అధికారి ప్రాంతాన్ని పరిశీలించి శుభ్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే చెత్త నిర్వహణ కోసం డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి స్వీకరించారు. అధికారుల స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈవో గారు అయితే స్పందించి మరి ప్రజలందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఆయన ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయించడం, అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవో గారికి, టెక్కల్ ఈవో గారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ నమస్తే సార్. అండి నేను ఎక్స్ వార్డ్ నెంబర్ మమ్మీ గారి తల్లి కొడుకుని సార్, సుశీల్ గారి తల్లి కొడుకునండి. ఈరోజు సార్ ఉంది ఈవో గారు చేసిన పని కండి చాలా మంచి పని సార్ అండి. ఇక్కడ ఉన్న చాలా డస్ట్బిన్ అండి, దోమల నుంచి ఏమేమి కూడా ఇబ్బంది లేకుండా చాలా మంచి పని చేశారు. ఇది ఇలాంటిది కూడా అండి. ఇంకో విషయం కూడా ఉంది, మన అంగన్వాడీ వెనకాల స్టార్ 9 టీవీ గతంలో ఈ ప్రదేశంలో పాములు మరి సంచరిస్తున్నాయి, భయంకరమైనటువంటి చెట్లు మరి తుప్పలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసేయమని టెక్కలి మరి ఈవో గారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఆయన కూడా అల్లాడ వెంకట శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించి మరి స్థానికులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వారి నుంచి వారి ఫిర్యాదు తీసుకొని వెంటనే ఎవరైతే స్థలం సంబంధిత వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పిలిపించి మరి వెంటనే నీట్గా తయారు చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి స్థానికులు కూడా మరి ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా వారి మాటల్లో విందాం. ఎలా ఉందమ్మా ఇప్పుడు ప్లేస్? ఇప్పుడు బాగుంది, ఇబ్బంది పడాం కదా, బాగుంది ఇప్పుడు అంతా చాలా మంచి పని చేశారు సార్. ఇలా ఈవో గారికి వీళ్ళందరూ కూడా అభివందనలు తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో గొప్పగా చేసి మరి మంచి మరి ఈ వాతావరణంలో ఏదైతే భయంకరంగా ఉన్నటువంటి యొక్క ప్రదేశాన్ని చేసినందుకు స్థానిక ప్రజలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.